మోందా తుఫాన్ అయితే బలపడుతున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతూ ఉంది. దీంతో రైల్వే శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 43 రైళ్లపై తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 54 రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది. దాదాపుగా 100 రైళ్ల సర్వీసులు రద్దు చేశారు ఇప్పటివరకు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోందా తుఫాన్గా మారడంతో రైల్వే అధికారులు ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపుగా 100 రైళ్ల సర్వీసులను అయితే రద్దు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తుఫాన్ ప్రభావం వల్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 54 రైళ్లనైతే రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అక్టోబర్ 27, 29, 28 తేదీలో అయితే రద్దు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ రైళ్ల జాబితాను రైల్వే అధికారులు అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవాలి అంటూ కూడా అధికారులు ప్రయాణికులకైతే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రద్దయిన రైళ్ల జాబితాలో ఇవాళ విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్, అలాగే సికింద్రాబాద్ నుంచి వెళ్లాల్సిన గరీబ్ రథ్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ రైళ్లు కూడా పలు రద్దయినట్లుగా తెలుస్తుంది. తుఫాన్ తీవ్ర ప్రభావం నేపథ్యంలోనే విజయవాడ డివిజన్ పరిధిలో అధికారులు భారీగా రైళ్లనైతే రద్దు చేసినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. ఏ విషయాన్ని విజయవాడ డివిజన్ పిఆర్ఓ ఒక ప్రకటనలో అయితే వెల్లడించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో రద్దు చేసిన రైలు సర్వీసుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సుమన్ టీవీ కూడా ఆ స్క్రీన్ మీద ఒక విజువల్ని అయితే ప్లే చేస్తుంది. ఆ లిస్టు ఏవైతే ట్రైన్స్ ఏ డేట్స్లో ఏ ట్రైన్స్ క్యాన్సిల్ చేశాము అనేది కూడా క్లియర్గా అధికారులు అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోట్ను కూడా మీకు సుమన్ టీవీ రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ ట్రైన్స్ ఏ డేట్స్లో ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి, రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఆ నోట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ అక్టోబర్ 28 సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తాకుతుందని కూడా భారత వాతావరణ శాఖ అయితే ఆల్రెడీ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ఈ తుఫాన్ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేసింది. దీనివల్ల గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెలుగాలులు వీస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్ర, దక్షిణ ఒడిశా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలు గజగజ వణికిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఆకాశం మేఘావృతమై సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తీవ్ర ప్రాంతాలను ముంచెత్తుతూ ఉన్నాయి. రానున్న 24 గంటలు అత్యంత కీలకమని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే చాలా ప్రాంతాల్లో జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే అయితే గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. ప్రభుత్వ అధికారులు కూడా అందరినీ అప్రమత్తం చేశారు. సెలవుల్లో ఉన్న అధికారులను కూడా ఇప్పటికే డ్యూటీలో జాయిన్ అవ్వాలని కూడా అధికారులు కోరడం జరిగింది. అలాగే మనకి ప్రధాని మోదీ కూడా కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబుకి కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఈ తుఫాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు హోంమంత్రి అనిత ప్రభావిత జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు అలాగే ఎస్పీలతో కూడా ఆమె ఉన్నత స్థాయి సమీక్షను అయితే ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడైతే సమీక్ష జరుపుతున్నట్లుగా అధికారులతో మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎక్కువగా కొన్ని జిల్లాలపై కూడా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడ 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది.